హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ బాక్స్. ఈ వీడియోలో మనం విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించి క్లర్కల్ ట్రైనింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పటి వరకు మీరు స్టడీ బాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నోటిఫికేషన్ చూస్తున్నట్టయితే టోటల్గా మనకి 3 సర్కిల్స్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అది ఫస్ట్ హైదరాబాద్, సెకండ్ వచ్చేసరికి విజయవాడ, నెక్స్ట్ వచ్చేసరికి అనంతపూర్, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు ఈ టైప్లో అనమాట. సో టోటల్గా 3 సర్కిల్స్లో ఇవ్వడం జరిగింది. సో అందులో ఫస్ట్ సర్కిల్ వచ్చేసరికి హైదరాబాద్ సర్కిల్. సో హైదరాబాద్ సర్కిల్లో టోటల్గా 4 బ్రాంచెస్ అనేవి ఎక్కడైనా కూడా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. ఈ 4 బ్రాంచెస్లో కూడా టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 8 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆర్గనైజేషన్ వచ్చేసరికి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు, కేటగిరీ వచ్చేసరికి మల్టీ స్టేట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చినట్టయితే 8 వేకెన్సీస్, టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో పోస్ట్ టైప్ వచ్చేసరికి క్లర్కల్ ట్రైనీ అనమాట. సో క్లర్క్ జాబ్ దట్టు ట్రైనీ అనమాట. ఈ ట్రైనింగ్ అనేది మీకు 24 మంత్స్ ఉంటుంది. 24 మంత్స్ ఉంటుంది. ఆ 24 మంత్స్ కూడా మనకి శాలరీ అనేది ఎవరైతే క్లర్కల్ ట్రైనీగా చేస్తున్నారో సో వాళ్ళ యొక్క శాలరీ అనేది 17,500గా ఉంటుంది. ఎవరైతే హైదరాబాద్ సర్కిల్లో అప్లై చేశారో అండ్ ఆల్సో అక్కడ పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ బి గ్రాడ్యుయేట్. ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, దట్టు ఫస్ట్ క్లాస్ ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 30 ఇయర్స్ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్సే. మీకు క్లారిటీ కావాలంటే డిసెంబర్ 1 నుండి తర్వాత కూడా, సో డిసెంబర్ 1 నుంచి 1993 తర్వాత వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి మనకి కుకట్పల్లిలో బ్రాంచ్ ఉంది, నగోల్ ఉంది, చందానగర్ ఉంది, దిల్సుఖ్ నగర్ ఉంది. ఈ 4 బ్రాంచెస్లో ఎక్కడైనా పడవచ్చు. టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో ట్రైనింగ్ వచ్చేసరికి 24 మంత్స్. ఈ 24 మంత్స్ కూడా శాలరీ అనేది దట్ ఈజ్ స్టైఫండ్ అంటున్నారు. సో 17,500 పర్ మంత్. ఓకే, అట్ ది ఎండ్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ ఎవరైతే క్లర్కల్ ట్రైనింగ్ ఉన్నారో సో వాళ్ళని పే స్కేల్ అనేది 13,560తో స్టార్ట్ అవుతుంది. బట్ వాళ్ళ యొక్క ఇనిషియల్ పేమెంట్ అనేది 30,000 పర్ మంత్ వస్తుంది. సో శాలరీ అనేది అంటే మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత మీకు అక్కడ శాలరీ అనేది 30,000 పర్ మంత్ రావడం జరుగుతుంది. 30,000 పర్ మంత్. సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి రేపటి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు, 20th డిసెంబర్ నుంచి. అండ్ ఆల్సో లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి 5th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీరు ఆన్లైన్లో దట్టు మెయిల్లో అప్లై చేసుకోవాలి. ఎవరైతే హెచ్ఆర్ సంబంధించిన మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది ఇక్కడ, ఈ మెయిల్కి మీ యొక్క అప్లికేషన్ అనేది మీరు అక్కడ పంపాల్సి ఉంటుంది. ఓకే, సో అది పంపేటప్పుడు మీరు అక్కడ అప్లికేషన్ ఫర్ ట్రైనీస్ ఎట్ హైదరాబాద్ అని మీరు సబ్జెక్ట్లో అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సబ్జెక్ట్లో అప్లికేషన్ ఫర్ ట్రైనీస్ ఎట్ హైదరాబాద్ అని పెడితే ఈ యొక్క హైదరాబాద్కి సంబంధించిన 8 వేకెన్సీస్ ఉన్నాయో వీటికి మీరు ఎలిజిబుల్ అవుతారు. దీనికి సంబంధించిన ఎగ్జాము అండ్ ఆల్సో ఇంటర్వ్యూ కూడా మీకు ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ ఆల్సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు హార్డ్ కాపీ కూడా పంపాల్సి ఉంటుంది. హార్డ్ కాపీ కూడా కంపల్సరీగా పంపాల్సి ఉంటుంది. ఏదైతే మీరు ఆ ఈమెయిల్లో మీరు అప్లై చేస్తారో, ఈమెయిల్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేస్తారో దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని హార్డ్ కాపీ కూడా జనవరి 10th లోపు మీరు అక్కడికి పంపించాల్సి ఉంటుంది. జనవరి 10th లోపు మీరు పంపించాల్సి ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు లేట్ చేయకుండా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ ఫీ అనేది కేవలం 100 రూపీస్ మాత్రమే. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి కేవలం 100 రూపీస్ మాత్రమే. ఇది హైదరాబాద్ రీజియన్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూసుకుంటే విజయవాడ, సెకండ్ వన్ చూసుకుంటే విజయవాడ. ఈ విజయవాడకు సంబంధించిన వేకెన్సీస్ చూసుకుంటే టోటల్గా 8 ఉన్నాయి. సేమ్ ఎలిజిబిలిటీ అనమాట. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషను, నెక్స్ట్ ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ లోపు ఉండాలి. 1 డిసెంబర్ 1993 తర్వాత వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. సో జాబ్ లొకేషన్స్ చూసుకున్నట్టయితే విజయవాడ సర్కిల్లో టోటల్గా 8 బ్రాంచెస్ ఉన్నాయి. సో 8 బ్రాంచెస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి విజయవాడ బ్రాంచ్, విజయవాడ 1 టౌన్ బ్రాంచ్, నెక్స్ట్ గుంటూరు బ్రాంచ్, గుంటూరులో 1 టౌన్ బ్రాంచ్, నెక్స్ట్ గన్నవరంలో ఉంది, మచిలీపట్నం ఉంది, ఏలూరు ఉంది, నెక్స్ట్ మంగళగిరి ఉంది. అంటే సో ఇక్కడ విజయవాడలో ఎవరు అప్లై చేసుకోవచ్చు, హైదరాబాద్లో ఎవరు అప్లై చేసుకోవచ్చు, అనంతపూర్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ఎక్కడైతే ఉంటాయో సో అక్కడ అప్లై చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. ఎందుకంటే మీకు 24 మంత్స్ కూడా ట్రైనింగ్ పీరియడ్లోనే ఉంటారు. 15,000 పర్ మంత్ స్టైఫండ్ వస్తుంది వన్స్ ఒకవేళ విజయవాడ, అనంతపూర్ అయితే.
ఒకవేళ హైదరాబాద్ అయితే 17,500 వస్తుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ఎక్కడైనా ఉన్నట్టయితే మీరు అక్కడ అప్లై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ సర్కిల్‌కి సంబంధించిన వాళ్ళు కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు ఇలా అనుకోండి. హైదరాబాద్ దగ్గర కాబట్టి మీరు హైదరాబాద్ సర్కిల్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏలూరు నుంచి, గుంటూరు నుంచి, నూజివీడు నుంచి ఇలా అనుకోండి. మీరు విజయవాడ అప్లై చేసుకుంటే విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, గన్నవరం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, ఏలూరు కావచ్చు, మంగళగిరి కావచ్చు ఏదైనా బ్రాంచ్‌లో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. పోస్టింగ్ అనేది ఈ బ్రాంచెస్‌లో ఉంటుంది. కర్నూలు, అనంతపూరు, ఒంగోలు, తిరుపతి అలా కాకుండా అనమాట. ఓకే. సో, ఈ రకంగా ఈ టోటల్‌గా 8 బ్రాంచెస్ సంబంధించి ఇది విజయవాడ సర్కిల్. ఇక్కడ అప్లై చేయాలంటే ఏదైతే హెచ్ఆర్ మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ ఐడీకి మీరు సబ్జెక్ట్ లైన్ అనేది ఏం పెట్టాలి? అప్లికేషన్ ఫర్ ట్రైనీస్ ఎట్ విజయవాడ అని మీరు మెన్షన్ చేయాలి. పొరపాటున విజయవాడ బదులు హైదరాబాద్ పెడితే హైదరాబాద్‌కి ఎలిజిబుల్ అవుతారు. విజయవాడ కాకుండా ఇంకొకటి అనంతపూర్‌కి సంబంధించిన కోడ్ ఉంటుంది మనకి. అది పెడితే మీరు అక్కడ ఎలిజిబుల్ అవుతారు. సో, స్టైఫండ్ వచ్చేసరికి 15,000 పర్ మంత్. హైదరాబాద్ అయితే 17,500 ఇచ్చారు. బట్ ఇక్కడ మాత్రం 15,000 పర్ మంత్. టోటల్ డ్యూరేషన్ వచ్చేసరికి 24 మంత్స్. 24 మంత్స్ తర్వాత మన యొక్క శాలరీ అనేది 27,000 పర్ మంత్‌గా ఉండడం జరుగుతుంది. సో, స్టార్టింగ్ డేటు రేపటి నుంచే మనకి 5th జనవరి వరకు మనకి ఎలిజిబిలిటీ ఉంది అప్లై చేయడానికి. అండ్ ఆల్సో మీరు హార్డ్ కాపీ కంపల్సరీగా పంపాల్సి ఉంటుంది. సో, వన్స్ మీరు ఆన్‌లైన్‌లో మెయిల్ పంపిన తర్వాత, ఈ మెయిల్ పంపిన తర్వాత దానికి సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో దాన్ని ప్రింటౌట్ తీసుకొని హార్డ్ కాపీ కంపల్సరీగా వాళ్ళకి పంపాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ అప్లికేషన్ ఫీ అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి అనంతపూర్, కర్నూలు, నెల్లూరు. సో, దీనికి సంబంధించి చూసుకుంటే కేవలం ఈ యొక్క సెంటర్స్ మాత్రమే కాకుండా, బ్రాంచెస్ మాత్రమే కాకుండా ఇందులో తిరుపతి ఉంది, ఒంగోలు ఉంది, కడప కూడా ఉందన్నమాట. ఓకే. సో, అవి చూసుకున్నట్టయితే టోటల్‌గా వేకెన్సీస్ 8 ఉన్నాయి. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ గ్రాడ్యుయేషన్, ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ లోపు ఉండాలి. జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే అనంతపూర్ బ్రాంచ్ ఉంది, కర్నూలు ఉంది, కడప ఉంది, తిరుపతి ఉంది, నెల్లూరు ఉంది, ఒంగోలు ఉంది. వీటికి దగ్గరలో ఎవరైతే మీరు స్టే చేస్తున్నారో మీకు నేటివ్ ప్లేస్ అనేది ఈ బ్రాంచెస్ దగ్గరలో ఉన్నట్టయితే మీరు ఈ సర్కిల్లో అప్లై చేసుకోండి. ఈ సర్కిల్లో మీరు అప్లై చేసుకోండి. దిస్ ఇస్ ద థర్డ్ సర్కిల్. ఈ సర్కిల్లో కూడా మనకు టోటల్‌గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో, 8 వేకెన్సీస్ అనేవి మనకి ఈ సర్కిల్‌లో కూడా ఉన్నాయి కాబట్టి ఆ రీజియన్‌కి చెందిన వాళ్ళందరూ కూడా మీరు ఇక్కడ అప్లై చేసుకోండి. ఓకే. సో, ట్రైనింగ్ 24 మంత్స్ సేమ్ అన్ని రీజియన్స్ కూడా సేమ్ ట్రైనింగ్. నెక్స్ట్ స్టైఫండ్ వచ్చే మాత్రం హైదరాబాద్‌కి అయితే 17,500 నెక్స్ట్ విజయవాడ, అనంతపూర్, నెల్లూరు వీటికి సంబంధించింది అయితే 15,000 పర్ మంత్ మీకు స్టైఫండ్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ట్రైనింగ్ పీరియడ్ వాళ్ళ యొక్క శాలరీ అనేది 27,000 పర్ మంత్‌గా ఉండడం జరుగుతుంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ సేమ్ డిసెంబర్ 20 నుంచి జనవరి 5th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వాటికి సంబంధించిన హార్డ్ కాపీ ఏదైతే ఉందో ప్రింట్అవుట్ దాన్ని మీరు పంపడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి 10th వరకు మీరు అక్కడికి పంపించుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ మస్ట్ బి సెంట్ టు hr@vcbl.in. సో, ఏదైనా అన్నిటికి సంబంధించిన హెచ్ఆర్ మెయిల్ ఇదే సేమ్ మెయిల్. బట్ సబ్జెక్ట్‌లో మీరేం పెట్టాల్సి వస్తుంది? అప్లికేషన్ ఫర్ ట్రైనీస్ ఎట్ ఏకేకేటీఎన్ఓ. సో, ఏకేకేటీఎన్ఓ అంటే మనకి కర్నూలు కావచ్చు, కడప, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు అండ్ ఆల్సో అనంతపూర్. దీనికి సంబంధించి ఈ సర్కిల్‌కి సంబంధించి మనం సబ్జెక్ట్‌లో ఇది మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏకేకేటీఎన్ఓ. ఒకవేళ విజయవాడ పెడితే విజయవాడకి సంబంధించి ఏవైతే మనకి బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్‌లో ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ హైదరాబాద్ అని పెట్టినైతే హైదరాబాద్‌కి సంబంధించిన 4 బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలిజిబుల్ అవుతారనమాట. సో, ఇక్కడ ఈ సర్కిల్‌లో కూడా మనకు టోటల్‌గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో, తప్పకుండా మీ రీజియన్ వైస్‌లో మీ నేటివ్ ప్లేస్‌కి దగ్గరగా ఏదైతే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచెస్ ఉన్నాయో మీరు అక్కడ అప్లై చేసుకోవడం అనేది చాలా బెనిఫిషియల్‌గా ఉంటుంది. సో, ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశంగానే చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఏజ్ ఎలిజిబిలిటీ అనేది 30 ఇయర్స్ దగ్గరలో ఉంది. సో, బోర్డర్‌లో ఉన్నాం అనుకుంటే వాళ్ళకి కూడా కొంచెం మంచి అవకాశంగానే చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. సో, ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు 27,000 ఒకవేళ ఇక్కడ విజయవాడ, అనంతపూర్‌లో అయితే 27,000 వస్తుంది. హైదరాబాద్ అయితే 30,000తో మీకు క్లర్క్ జాబ్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. సో, అప్లై చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన హార్డ్ కాపీ ఏదైతే ఉంటుందో దాన్ని కంపల్సరీగా పంపించాల్సి ఉంటుంది. సో, లేట్ చేయకుండా మీరు త్వరగా అప్లై చేసుకొని దానికి సంబంధించిన హార్డ్ కాపీ అక్కడ పంపాల్సి ఉంటుంది. సో, మీరు అప్లై చేసేటప్పుడు 100 రూపీస్ ఏదైతే ఫీ ఉంటుందో దానికి సంబంధించి పే ఆర్డర్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఇన్ ఫేవర్ ఆఫ్ ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ టు బీ సబ్మిటెడ్ అలాంగ్ విత్ ది హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్. సో, ఏదైతే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేస్తారు. ఫస్ట్ ఆన్‌లైన్‌లో అప్లై మీన్స్ మీరు ఈమెయిల్ చేస్తారు. సో, ఈమెయిల్ చేసేటప్పుడు మీరు ఫీ అనేది అసలు పే చేయరు.
సో ఈమెయిల్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అనుకోండి. ఓకే. క్లారిటీగా చెప్పుకున్నట్టయితే. దీనికి సంబంధించిన హార్డ్ కాపీ తీసుకోండి. మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన హార్డ్ కాపీ తీసుకోండి. సో మనకు అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఇచ్చారు. ఒక అప్లికేషన్ ఫార్మాట్ అనేది మనకి ఇచ్చారు. అది కూడా నేను క్లియర్‌గా చూపిస్తాను. ఆ హార్డ్ కాపీ రూపంలో మీరు మెయిల్‌లో వాళ్ళకి అప్లై చేయాలి. అండ్ ఆల్సో హార్డ్ కాపీని ప్రింట్‌ఔట్ తీసుకొని మీకు హార్డ్ కాపీ మీరు పంపించాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ₹100 ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పే ఆర్డర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అనే పేరు అనేది మీరు రాసిన తర్వాత పే ఆర్డర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీరు పే ఆర్డర్ అనేది ఏ బ్యాంక్ వెళ్ళైనా కూడా మీరు ఇన్ ఫేవర్ ఆఫ్ ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అక్కడ మీరు మెన్షన్ చేసి పే ఆర్డర్ అనేది మీరు తీసుకొని దాన్ని కూడా హార్డ్ కాపీ ఏదైతే అప్లికేషన్ హార్డ్ కాపీ ఉంటుందో దాంతో పాటు పంపించాల్సి ఉంటుంది. సో పంపించాల్సిన అడ్రస్ వచ్చేసరికి మనకి ఇక్కడ హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ టు బి సెంట్ టు ది అడ్రస్లో ఇది రాయండి. సో ది డెప్యూటీ మేనేజర్ హెచ్ఆర్ ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, డోర్ నెంబర్ ఇచ్చారు. నెక్స్ట్ వి లేన్, ద్వారకా నగర్, విశాఖపట్నం 530016 ఆంధ్రప్రదేశ్. ఓకే. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో సో ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈ టోటల్ 3 రీజియన్కి సంబంధించిన ఆ పీడిఎఫ్ అనేది మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పీడిఎఫ్ అనేది క్లియర్‌గా చూసుకొని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. సో లాస్ట్ డేట్ వరకు మీరు చూసుకోకుండా మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ ఈ రిక్రూట్మెంట్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్‌లో మీరు తెలిపినట్టయితే మీ యొక్క డౌట్ క్లారిఫై చేయడానికి మేమైతే ట్రై చేస్తాము. సో ఇక్కడ ఏదైతే మనకి వేకెన్సీస్ ఉన్నాయో దీనికి సంబంధించి రిటన్ టెస్ట్ కమ్ పర్సనల్ ఇంటర్వ్యూ. సో మీకు టెస్ట్ ఉంటుంది అండ్ ఆల్సో మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుందనమాట. సో టోటల్ అన్ని వేకెన్సీస్‌కి సో 3 సర్కిల్స్‌లో కూడా 8 వేకెన్సీస్ ప్లస్ 8 వేకెన్సీస్ ప్లస్ 8 వేకెన్సీ టోటల్‌గా 24 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 24 వేకెన్సీస్ గాను టెస్ట్ ఉంటుంది, రిటన్ టెస్ట్ అండ్ ఆల్సో ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది. సో ప్యాటర్న్ వచ్చేసరికి మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఉంటుంది, క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది అండ్ ఆల్సో జనరల్ అవేర్నెస్ కూడా మీకు ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్లో. బట్ లెవెల్ అనేది చాలా లో లెవెల్లో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇప్పటి వరకు స్టడీ బాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.